గైస్ మన ఈ వీడియోలో పిస్తా హౌస్ విజిట్ షాగోస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చడం ఏంటంటే పిస్తా హౌస్ ప్యాకింగ్ అయితే మంచిగా వచ్చింది, చాలా నీట్ ప్యాకింగ్ వచ్చింది. ఇక్కడ మనం ఓపెన్ కొట్టినాక ఎలాంటి లీక్ లేదు. కానీ షాగోస్ లో కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయినా ప్యాకింగ్ విషయంలో. ఎందుకంటే బాక్స్ తీసుకోపోతే మా కర్రీ ఇట్లే కాస్తుంది, అది ఇట్లనే దాని మళ్ళీ ఇంకి బాక్స్ సంబంధం బాక్స్ లో కర్రీ తీసుకోపోతే అట్లనే కడుతుంది. కాకపోతే మా రూమ్ లో కవర్ లేవు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ దండిగా వచ్చింది. ఆయిల్ గీయాలి. ఫ్రెండ్ చెప్తున్నా షాగోస్ బిర్యానీస్ కూడా చాలా బాగుంటాయి. కొంతమంది మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా షాగోస్ మటన్ బిర్యానీ గచ్చిబౌలి సైడ్ కానీ చార్మినార్ సైడ్ కానీ ట్రై చేయండి, చాలా బాగుంటది. అండ్ పిస్తా హౌస్ అండ్ హలీం, పిస్తా హౌస్ మటన్ హలీం అండ్ షాగోస్ కూడా మేము మటన్ హలీమే చేస్తున్నాం. గుర్తుంచుకోండి, రెండు మటన్ హలీమ్సే. ఇది 320 రూపాయలు పడ్డది, ఇది 317 రూపాయలు. వెన్ వి ఆర్డర్ ఆన్ స్విగ్గీ విత్ కూపెన్ కోడ్స్ తో ఆ కోడ్ ఈ కోడ్ కలిపి 317 పడ్డది. అదే స్విగ్గీలో అది మాకు 320 రూపీస్ పడ్డది. సో మేము రెండింటిని అయితే కంపారిజన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మాకు నియర్ బై ఉంటుంది అనమాట. అందుకే మాకు దీనికి చార్జెస్ కానీ అలాంటి ఏం పడదు. డైరెక్ట్ 320కి ఇచ్చేసి 2 గల్లీలతో ఉంటుంది అంతే. ఇది మాత్రం చాలా లాంగ్ ఉంటుంది మాకు. అందుకే షాగోస్ కీపన్స్ అవన్నీ యాడ్ చేసుకుని 317 రూపీస్కి వచ్చింది. సో ప్యాకింగ్ అయితే చిన్న మైనస్, మేబీ వీళ్ళు ఓవర్ గా ఫిల్ చేయడం వల్ల కూడా ఆయిల్ కారొచ్చు మేము అనుకున్నాం. ఇదైతే పర్ఫెక్ట్ ప్యాకింగ్ ఉంది. దీనివల్ల పిస్తా హౌస్ అనేది హై సేలా లేదా షాగోస్ అనేది ఎక్కువ సేల్ అవుతుందో మీరు ఏమనుకుంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే పిస్తా హౌస్ ఒక రోజుకి 10,000 కేజీలు వరల్డ్ వైడ్ గా ఎంత రంజాన్ సీజన్ లో ఒక రోజుకి 10,000 కేజీల దాకా తయారు చేస్తారనేది ఒక టాక్ ఉంది. అండ్ షాగోస్ ఎంత చేస్తారనేది ఎవరికీ తెలియదు. బికాస్ షాగోస్ అనేది మరి ఇక్కడ మాకు ఉన్నాయి, చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్తాపూర్, సాలార్జన్ కాలనీ ఆపోజిట్ షాగోస్ అనేది ఓన్లీ హైదరాబాద్ లో మాత్రమే. ఇది గచ్చిబౌలి, ఎల్బీనగర్ షాగోస్ నాకు బాగా నచ్చింది. పిస్తా హౌస్ అనేది వరల్డ్ వైడ్ ఉంటది. ఓన్లీ షాగోస్ వచ్చేసి ఓన్లీ షాగోస్. సో మనం అయితే ఇప్పుడు ఈ రెండింటిని కంపారిజన్ అయితే చేయబోతున్నాం. నువ్వు అది ఓపెన్ చేయి, ఇది ఓపెన్ చేస్తా. అండ్ మన దాంట్లో అరే ఆల్రెడీ నువ్వు పిస్తా హౌస్ రివ్యూ పెట్టినావురా, తర్వాత ఈ వీడియో వస్తుంది. సెకండ్ టైం ఫ్రెండ్స్. సో మేము ఆల్రెడీ పిస్తా హౌస్ తిన్నాం, దాని టేస్ట్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఫుల్ ఓన్లీ పిస్తా హౌస్ గురించి ఇన్ఫో ఇస్తూ అండ్ దాని ఫుల్ రివ్యూ చేసినాం. ఇది వచ్చేసి క్వాంటిటీ పరంగా ఇది ఎక్కువ వచ్చింది. సో అది తీసే పిస్తా హౌస్ ఆల్రెడీ తిన్నాను, ఓన్లీ షాగోస్ చూపి. దేర్ ఈస్ లాట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్. బాదం పప్పులు అయితే బాగానే కనబడుతున్నాయి. అరే ఇదేంటిది అనుకుంటున్నారు, పైన ఆయిలా గీనా? గీ కంపల్సరీగా ఆయిల్. గీ అయితే ఇట్లా కారదు అనమాట. ఇందాక పిస్తా హౌస్ రివ్యూ చేసినప్పుడు ఏమన్నావు, అది గీ అన్నావు కదా. కానీ ఎందుకంటే నేను చూసిన అన్న గీ వేస్తుండే దాని మీద. పిస్తా హౌస్ నేను పోయి పట్టుకొచ్చిన అక్కడ. నేను ఫస్ట్ షాగోస్ తింటున్నా, నేను ఫస్ట్ సెకండ్ టైం మళ్ళీ పిస్తా హౌస్ తింటున్నా. సో రెండిట టేస్ట్ అయితే ఇద్దరం కూడా అది తిని ఇది చేస్తాం. నాకు ఇందులో బాదం పప్పు వచ్చింది, అది కొద్దిగా బాగా నచ్చింది. వద్దా నువ్వు అదే తిను. అదే ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఫ్రెండ్స్ షాగోస్ బిర్యానీ, షాగోస్ అని ఒకటే తింటున్నాడు. నాకు ఇక్కడ ఇంతమంది చెప్పినా ఫ్రెండ్స్, మళ్ళీ బిర్యానీ రాము అంటాడు అనుకుంటారు. మా వాసుగాడు అట్లా తింటాడు, వీడు ఇస్తాడా ఇవ్వని తింటాడా లేదు, బాగుంది అనిపిస్తుంది. అబద్ధం ఇట్లా చెప్పాలంటే నేను ఫస్ట్ టైం అనేది హలీం తింటున్నా. నాకైతే పిస్తా హౌస్ బాగా నచ్చింది. షాగోస్ బాగుంది ఏం కాదు, నాకు ఏదో కొంచెం తేడా పడుతుంది టేస్ట్. పిస్తా హౌస్ కి షాగోస్ కున్న డిఫరెన్స్ ఏమనిపించింది అంటే, నాకు అది తిన్నా సేపు చాలా స్మూత్ గా, అంటే చాలా స్మూత్ గా అనిపించింది. అండ్ గీ ఫ్లేవర్ కూడా దాంట్లో ఉంటుంది చూడండి, నాకు కొద్దిగా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి కూడా గీ ఫ్లేవర్ చాలా ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందంటే బాక్స్ నుంచి గారి చేయికి వచ్చేసింది చూడండి. ఇక్కడ కూడా గీ ఫ్లేవర్ ఉంది, లేదనట్లే. కానీ నాకు ఎందుకు అది కొద్దిగా టేస్ట్ పరంగా చాలా బాగా అనిపించింది. అండ్ షాగోస్ వచ్చేసరికి ఈ బాదం పప్పులు అంటారు చూడండి, క్యాష్యూసా కాజు కాజు కాజు. సో పిస్తా హౌస్ టేస్ట్ వచ్చేసరికి సింపుల్ చెప్పేసిన, స్మూత్ గా ఉంటది. అండ్ ఆల్సో స్పైసీనెస్ రాదు. ఒక పర్ఫెక్ట్ గా ఎట్లా ఉండాలో, అంటే ఒక స్పైసీనెస్ వద్దు, ఒక కామ్ గా, ఒక హై క్లాస్ అంటారు చూడండి, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ ఇష్టపడేటోకి. అంటే నూడిల్స్ ని కూడా ఎర్రగా కాకుండా వైట్ గా చేసుకుని తినే బ్యాచ్ ఉంటుంది చూడండి, అది వచ్చింది. అండ్ ఆల్సో బ్యాచ్ కూడా నచ్చుద్ది. పిస్తా హౌస్ అయితే
బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. ఎంత బాగాలేకుండా వాళ్ళకి అంత సేల్ ఉంటుంది కానీ. సో అదైతే బాగుంది. అగడ ఈ సెట్ బ్రాండ్. సో షాగోస్ కి వచ్చేసరికి ఏమనిపించింది అంటే మాకు, నేను తిని మరి చెప్తా. కొంచెం హార్డ్గా ఉంది. ఈ బాదం పప్పులు ఏవి తగ్గుతున్నాయి చూడండి, దానివల్ల టేస్ట్ బాగుంది. అండ్ సెకండ్ డే వచ్చేసరికి ఈ పీస్ ఉంటుంది చూడండి, ఏదైతే ఇది ఉంది కదా, ఇది అనేది ఇంకొద్ది మెదిగితే బాగుంది అనిపించింది. లైక్ కానీ దీంట్లో బొక్కలు, మటన్ బొక్కలు అలాంటివి వస్తున్నాయి. కాకపోతే దాంట్లో అసలు బొక్కలే వస్తాయి, ఎల్లడైనా వస్తాయి. ఏ హలీంలలో అయినా వస్తాయి. నీకు ఇలా రాలేదంటే వేరే ప్యాకేజ్ రావచ్చు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ప్రాసెస్ ఆఫ్ హలీం ఎలా ఉంటది అంటే, ఒకటి చెక్క లాగా ఉంటది, దాన్ని ఇట్లా దంచుతుంటారు చూడు. సో బొక్కలు అనేవి మెదగవు ఆ దంచడంలో. ఎంతవరకు మెదుగుతాయి అంతవరకు మెదుగుతాయి. మొత్తం ఇది ఉంటుంది చూడు, ఇలా అవుతాయి. ఇది ఇంకొద్దిగా పేస్ట్ లాగా ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు 320 రూపాయలు ఒక్కొక్కటి. ఏది బెటర్ అంటే రెండు డబ్బులు అంతే. దగ్గరలో పిస్తా హౌస్ ఉంటే పిస్తా హౌస్ తినండి, దగ్గరలో షాగ్ హౌస్ ఉంటే షాగ్ హౌస్ తినండి. కానీ హలీం మాత్రం మీరు రంజాన్ సీజన్ లో కంపల్సరీ తినండి. మీరైతే కంపల్సరీ ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ రెండు కూడా బెస్ట్ చాయిస్. ఒకవేళ వెజ్ ట్రై చేయాలనుకున్నప్పుడు అయితే నేను రెండు రికమెండ్ చేస్తా. ఒకటి కేఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేవరెట్ అయితే కేఫ్ నీలోఫర్. రీసెంట్ గా తిన్నాం. మీరు నమ్ముతారో లేరో నేను చెప్తున్నా, ఈ రెండింటికంటే కూడా నాకు దాని టేస్ట్ బాగా నచ్చింది. సో వెజ్ అంత టేస్ట్ చేసిరంటే ఇంకా మీరు నమ్మండి. ఈ పైన ఐకాన్స్ లో మీకు ఆ వీడియో లింక్ వస్తుంది, పైన వస్తుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంటది. అండ్ ఈ రెండు ఇట్లయితే ఎవరు విన్ అని చెప్పాలంటే డామ్ షూర్ గా ఇది లూజర్ అని చెప్పను, కానీ అదొక స్టెప్ ఎక్కింది. పిస్తా హౌస్ అయితే కొద్దిగా, ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ ఉంది కాబట్టి బ్రాండింగ్ అలా ఉంటది కాబట్టి ఫుడ్ గానీ అలానే ఉంటది. దీంట్లో ఇది కొంచెం స్పైసీనెస్ వస్తుంది. స్పైసీ ఇంకా చూడు, ఈ పలుకులు ఉంటాయి కదా, ఇట్లా ఈ పలుకులు కనపడుతున్నాయి అందులో కేసరి. అది లేపు, అది అట్లా కనపడదు. ఇక ఫైనల్ కి వచ్చేసి మీరు కొద్దిగా స్పైసీనెస్ తోని మసాలాలు టచ్ అయ్యేటట్టు తినాలంటే షాగ్ హౌస్ కెళ్ళండి. బెటర్ షాగ్ హౌస్ వాళ్ళు వాళ్ళ ప్యాకింగ్ కొద్దిగా కేర్ తీసుకోవడం, ఇలా ఆయిల్ కాకుండా. పిస్తా హౌస్ ప్యాకింగ్ అయితే ప్యాకింగ్ తో సహా చాలా బాగుంది. పిస్తా హౌస్ కోసం మంచి బ్రీఫ్ వీడియో కూడా చేసినాం. ఈ రెండు కూడా ప్రమోషన్ కావు, ప్రతిదీ కూడా ఇది చేసిన నాకు తెలిసి చిన్న బాక్సులు. ఈ చిన్న బాక్స్ ఒక్కొక్కటి 320 రూపాయలు పడుతుంది. రెండు కొనే వీడియో చేసినాం. ఎంతో కొంత సపోర్ట్ ఇస్తారని ఎంత ఇలాంటి వీడియోస్ చేస్తున్నాం. మీరు ఛానల్ ని లైక్ కొట్టండి, ఆ వీడియోని కొట్టండి, లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. వీలైన కామెంట్స్ పెట్టండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉంటుంది, ఆన్లో పెట్టుకోండి కంపల్సరీ. ఫాలో తిని తిరుగుదాం మావా ఛానల్. సబ్స్క్రైబ్ తిందిరుదాం మావా. ఫాలో ఇన్స్టాగ్రామ్ లో చేయండి, సబ్స్క్రైబ్ యూట్యూబ్ లో చేయండి. మీ సపోర్ట్ ని కంటిన్యూ చేయండి.